ఇప్పుడు వస్తున్నారు మన మోస్ట్ డేంజరస్ రోస్ట్ మాస్టర్స్. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఏమైంది వాయిస్ సీరియస్? కంటెంట్ దొరకలేదా? ఎందుకు సైలెంట్ ఉన్నాం అనుకుంటారు కదా మేడం. సైలెంట్ గా ఉంటే ప్రోమోలలో పడుతురు. నమ్మరా? ఇగో ఈమె ఆయన ఎంత సైలెంట్ గా ఉంటారు. ఉన్న 30 సెకండ్స్ మొత్తం వీళ్ళే పడతారు. మేము అర్ధగంట సేపు తనలాడి నవ్విస్తే ఒక్క క్షణం కూడా వేయలేదు. నువ్వు మైక్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆన్ చేయరా. ఏం చేయాలి? ఎంత కష్టపడి చేస్తే ఒక్క ప్రోమోలో కూడా లేకుండా అయిపోయినా మాస్టర్. ఈ ప్రోమోలలో లేక నిన్న రాజు నాకు ఎన్నోసి ఇచ్చారు. నేను షో మానేస్తే వేరే షోకి వెళ్ళిపోతా అన్నాడు. రాజే కాదు, చాలా మంది మాట్లాడారు నాకు అగ్రిమెంట్ రిటర్న్ ఇచ్చారు వెళ్ళిపోతామని. చెప్పండి, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పర్లేదు. నేను అందుకే మీతో ఏది మాట్లాడను. దొంగ అయితే మ్యాటర్లోకి వద్దాం. నిన్నగాక మొన్న వచ్చింది మా అమ్మమ్మకి జ్వరం. మీ అందరికి నమస్కారం. జీవితంలో నువ్వు ఇంకా మారను. అబ్బా, నిన్నగాక మొన్ననే వచ్చింది మా నాన్నమ్మకి జ్వరం. మీ అందరికి నమస్కారం. నేను అమ్మమ్మ అంటే నువ్వు నాయనమ్మ అంటావేంద్రా? అరే మీ నాయనమ్మ నాకు అమ్మమ్మ కాదారా? ఎట్లయితుందిరా? నువ్వు నాకేమైతావురా? బావా వాళ్ళ అమ్మమ్మ ఏమైతే నాకు మాస్టర్ ఏమైతుంది? వీడు నా బావ, వీళ్ళ అమ్మమ్మ నాకు ఏమైతుంది? ఇప్పుడు మా నాయనమ్మ మాస్టర్ ఏమైతే మాస్టర్ అంతే ఏంటంటే అంతే మీరు అన్నారు కదా ఇక పోతే మన మాస్టర్ది మొన్న ప్రమోషన్ కోసం అని చెప్పి కొందరు మాల్కి వెళ్ళారు. షాపింగ్ మాల్ కి మీరు అందరూ వెళ్ళారా లేదన్న? వెళ్ళారు, అందరు వేరు. మేము తప్ప ఖతం. బాయ్. పిలువలే అయినా మేము ఫీల్ అవుతాం అనుకున్నావా? కాము. ఎందుకంటే మాకు సిగ్గు శరం మానం మర్యాద ఏం లేదు. ఇక మాకు ఉన్నదల్లా ఈఎంఐ ఒకటి, అది కట్టుకోవాలి. అందుకే షో చేస్తున్నాం. అయితే అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది? ఆడియన్స్ ఎట్లా ఇంటరప్ట్ అయ్యారు? మనం పోలే కదా షోకి. మనకి ఊహ మనకి ఏం నష్టం చేద్దాం. ఏం కదా పిలవలే. ఫస్ట్ నవదీప్ అన్న. ఓకే, నేను నవదీప్ అన్న గారిని. ఓ మై గాడ్, ఇట్స్ టైమ్ టు షాపింగ్ మాల్ టైం. అమ్మో. హలో ఎక్కడ పికప్ అని లేకుండా డ్రాప్ నువ్వు? సార్ అది కాదు, మీ రీఛార్జ్ ఈ రోజుతో పూర్తి అవుతుంది. మీరు రీఛార్జ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సరే నేను చేస్తా, కానీ ఇప్పుడు పిక్ చేసుకోవాలా లేకుంటే నువ్వు పికప్ అవుతావా? సార్ మేము కస్టమర్ కేర్ నుంచి చేస్తున్నాం సార్. ఓహో, మీరు కస్టమర్ కేర్ నుంచి చేస్తున్నాం. నేను చాలా కేర్ గా చూసుకుంటా. మా పిక్ అయితే పిక్ చేసుకుంటారా? కస్టమర్ కాదు అది, కస్టమర్ కేర్. సార్ సారీ సార్, పెట్టేస్తున్నాం. పికప్ అంటే ఏం చెప్పదు. అమ్మో, మాల్కి టైం అవుతుంది. మళ్ళీ ఫోన్ వస్తుంది ఏంద్రా? హలో దొరనా? నేను ఐలమ్మని మాట్లాడుతున్నా. ఐలమ్మ ఎవరా? ఐలమ్మ దొరా. ఆయన మాట్లాడుతున్నా దొరా. ఎవరు మీ ఆయన? మాట్లాడుతున్నా దొరా. ఎర్రగుంది పచ్చ ఉంది, ఏదో ఎర్రగుంది పచ్చ ఉందా? నేను ఐలా మాట్లాడుతున్నా, ఏదో నేను చెప్తా. నీ ఫోన్ ఉందా? ఉంది. ఎర్రది ఉందా పచ్చది ఉందా? సరే మా అమ్మకి ఇస్తున్నా. ఎర్రది ఉంది పచ్చది ఉంది కదమ్మా? ఉన్నది. ఎర్రదొత్తు కట్ అయిందమ్మా. ఎందుకంటే మొన్న తెలియక ఇన్స్టాగ్రామ్ లో నేను టూర్ కోతా అని చెప్పి రమ్మని చెప్పి నా నంబర్ పెట్టిన. ఎవరెవరో ఫోన్ చేస్తారు. దండం పెడతాను, పెట్టకు. ఎవరెవరో ఫోన్ చేస్తారు మనకి. అమ్మో, షాపింగ్ లేట్ అయితే ముందే ఓ అడిగి. నవదీప్ అన్న మాల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు కదా, డాడ్ ఫ్యాన్స్. నవదీప్ అయ్యా బట్టలు చింపుకోకమ్మా. ఏంటది? నాకు ఇట్లా డైరెక్ట్ మాట్లాడంటే సిగ్గు అవుతుంది. ఇగో ఫోన్ తీసుకో, నంబర్ కొట్టి. ఇగో ఏంది 5 నంబర్లో కొట్టినావు అంటే ఇంకా ఇది నీకు సిగ్గు అవుతుంది. ఈ 5 నంబర్ కొడితే ఎవరికి ఫోన్ పోతుందమ్మా? చెప్పు, నువ్వు చెప్పు. ఏంటమ్మా ఫ్యాన్ నీ రూమ్ నంబర్ అడిగినట్టు సిగ్గు అవుతున్నావు? మనం మాట్లాడతారా? నీ మాట్లాడతారా? ఫోన్ నెంబర్
ఇట్లా నవదీప్ అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను యాంకర్ అన్నమాట. లెట్స్ వెల్కమ్ బిందు మాధవి గారు. హాయ్ 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 మేడం. హాయ్ హాయ్ హాయ్, హాయ్ హాయ్. హాయ్. నా పేరు నువ్వు నేను యాంకర్, షోకి యాంకర్. ఏం పేరు నీ పేరు? ఆర్జే కాల్. అదేంటి? అంటే ఆర్జే చేతుండే తప్పలేదు, ఆర్జే కాల్ ఉంటే తప్పలేదు. ఒకసారి మొక్కుకో మొక్కు అందరు మొక్కండి. ఏంటంటే చూపారు. దేవుళ్ళని తీసుకొచ్చిన. కొడతాను నేను. వీళ్ళేం దేవుళ్ళు మేడం? చోకి దేవుళ్ళు వీళ్ళే. ఒకసారి చేరదేవా, కూర్చోండి, మంచిగా కూర్చోండి. మేడం వాళ్ళకి ఎందుకోసం స్టిప్ పూర్తి చేస్తున్నట్టుంది నాకు. హాయ్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్. హాయ్ 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 మేడం. హాయ్. ఫ్యానా? ఓకే, అక్కడ నుండు. సో హాయ్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి షోలో జడ్జెస్ తో పాటు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు భాస్కర్ అండ్ జ్ఞానేశ్వర్. వాళ్ళేం బాగా చేస్తారు, వేస్ట్ వాళ్ళు. వాళ్ళకన్నా ఇంకా వేరే టీమ్ లీడర్ మంచి చేస్తారు కదా. ఏమన్నావు? వాళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్. చంపేస్తే వాళ్ళని ఏమన్నా అంటే. మరి అంత ఎమోషన్ లేదు. ఏంటి మేడం, బిందు మాధవ్ అంటే ఎవరు అనుకున్నావు? వాళ్ళ ఫ్యాన్స్. ఎందుకు కోసుకుంటున్నావు? రక్తదానం, దిష్టి తగలొద్దు వీళ్ళకి. అమ్మ నాకు చేకోసుకున్నంత లిటిల్ బిట్ కళ్ళు తిరుగుతున్నట్టు అయితే చక్కెర వస్తుంది. అయ్యా మేడం 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 అయ్యా మేడం మేడం అయ్యా, ఈ మేడం ఎట్లా లేపాలో నాకు తెలుసు. మళ్ళీ ఫోటో తెస్తావా? మేడం మేడం ఇలా చూడండి, ఒక్కసారి చూడండి మేడం. వెజిటల్ పవర్ వచ్చింది నాకు. గాడ్స్ కింద పడ్డారు. వీళ్ళని బిఏడబ్ల్యూ కాదు, నేను వేరే కార్లో కూర్చోబెడతా, నువ్వు మాట్లాడు. మేడం మేడం అయ్యా, మీరు షో గురించి ఏం చెప్పలేదు. వీళ్ళున్నా ఇంకెందుకు షో గురించి అప్పుడు వీళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనం నవదీప్ గారిని చూసాం, బిందు మాధవ్ గారిని చూసాం. ఇప్పుడు జానీ మాస్టర్ గారు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ జానీ మాస్టర్ గారు. హాయ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా మేము మాస్ జాతర అని ఒక షో. మాస్టర్ Okay, ఎప్పుడు ఎప్పుడు పెద్ద రిలీజ్, ఎప్పుడు మాస్టర్ పెద్ద రిలీజ్ గురించి మాట్లాడదాం. మనము ఇక్కడికి మాస్టర్ ఆహా. నెక్స్ట్ సూపర్ స్టార్ తో సాంగ్ చెప్పండి మాస్టర్. చెప్తా అన్ని చెప్తా. ఇక్కడ మనం వచ్చింది మాస్టర్. పైకి రా, పైకి రా. ఎగిరేకు. సభాముఖంగా తెలియదు ఏమనగా, ఇప్పటి నుంచి వీడే నా మేనేజర్. మేనేజర్ ఏంది నా మాస్టర్? మేనేజర్ కూడా తెలియదు. ఎప్పుడు నన్ను అడగలే ఏం చేస్తూ ఎట్లా చేస్తూ. ఏందిరా నువ్వు మన మాస్ జాతర షో గురించి చెప్పడానికి వచ్చాం. దీంట్లో ఒకటి ఏంటంటే, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ పాత వాళ్ళని తీసేద్దాం అనుకుంటున్నాం. ఒక్కసారి క్లాప్స్. ఈడు శ్రీకాంత్ గారు ఉంటాడు కదా వెంకన్న టీమ్ లో మాస్టర్. ఆ శ్రీకాంత్ గారు పోతాడు మాస్టర్. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ పాత వాళ్ళని తీసేద్దాం అనుకో. ఇప్పుడు ఏంది నన్ను తీసేస్తారా? నువ్వు కొత్త కదా, ఉంటూ పాతనే కదా, అంటే పని చేస్తున్నా. నువ్వు బాగా చేస్తున్నావు, ఉంటూ. అంటే పాత వాళ్ళని ఎవరెవరిని తీసేస్తారు? వెంకీ ఓకే, సద్దాం ఓకే, రాజు డైరెక్టర్ డైరెక్టర్ కూడా తీసేస్తారా? డైరెక్టర్ చెప్పమండి ఇవన్నీ. ఓకే, వాళ్ళని మరి భాస్కర్ జ్ఞానేశ్వర్ తీసేస్తారా? పాత వాళ్ళే కదా వాళ్ళు. పాతలు అయినా కంటెంట్ కొత్తదనంతో వస్తుంటారు, వాళ్ళని తీసాను ఉంటారు వాళ్ళు. సో మన షో గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే 9 to 9 చెప్పుకోర్రా, నేను రాను అంటే పిలుస్తారు. మాస్టర్ అట్ట వెళ్ళిపోయినట్టున్నాడు. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చిరు కదా. సుప్రీత గారు వచ్చినప్పుడు ఎట్లుండే చూద్దాం. ఇప్పుడు నేను సుప్రీత గారు అనమాట. నేను అక్కడ ఉండే ఫ్యాన్ ని. అమ్మా మంచి సెలబ్రిటీలు వస్తారంట. అమ్మ జానీ మాస్టర్, నవదీప్ అన్న, బిందు మాధవ్. అబ్బా ఏంకి వస్తలేరు. వీళ్ళు ఎప్పుడు వస్తారు? వీళ్ళు సెలబ్రిటీలు ఇట్లా కాదు, మళ్ళీ వస్తా. చెప్పకుండా పోతుంది ఈ పిల్ల. యాంకర్ అయితే వచ్చిండు, నువ్వు ఇక్కడ కూర్చో. ఊక అట్లా తిరగక, ఎందుకు తిడతారు? బాగుంది. ఏంది నీ ప్రాబ్లం ఏంది? వెళ్ళు. సెలబ్రిటీ వస్తారంటే ఎట్లున్నా నీ అవ్వ ముందే. నీ అవ్వ మాస్టర్ వస్తాడు. ఐ నో వాట్స్ కమింగ్. జల్దీ రమ్మని వాళ్ళందరినీ. వాళ్ళ ఫోటో వేసుకున్నా. ఈ స్కానర్ కోడ్లు పెట్టి పైసలు అడుగుడు మంజేరి. బాలుకు వస్తే ఇదే పాపం, అది ఇది అంటారు. మధ్య లేవు.
వేసుకో గుర్తుపడతారు అబ్బా నువ్వు. దండేరా పెళ్లి దండేరా. అయ్యా మేడం నేను మా మమ్మీకి పెద్ద ఫ్యాన్ మేడం. థ్యాంక్ యూ. నేను మా మమ్మీకి చెప్తానే ఉంటే ఎప్పుడు నాతో రాలే కూడా వాళ్ళు గుర్తుపడతలేరని. మమ్మీ ప్లీజ్ ఇప్పటి నుంచి అన్న దయచేసి నాతో షూటింగ్ కి రా ఈ మా జాతరకి ప్లీజ్. కూర్చో మనం సెలబ్రిటీలు వస్తున్నాడు చూద్దాం. సెలబ్రిటీ ఆ? ఈ షో చేసిన నేను ఏం చేసావు షోలా? నేను మెంటర్. మెంటరా అంటే ఏం చేస్తావు? కూర్చోనుంటా. ఏం చేస్తావు చెప్పు. ఒక నిమిషమా పో. ఏం చేస్తా అంటే అటు ఉరుకుతుంది. ఫోన్ చేసి అడుగుతుంది. అమ్మా సంజయ్ కి ఫోన్ చేసేది. సంజయ్ ఇప్పుడు నేను సంజయ్ని. ఈమె ఎందుకు ఫోన్ చేస్తు? హలో హలో సంజయ్. చెప్పు సుప్రీత. అంటే ఈ షోలో నేను మెంటర్ కదా. అవును. వీడికి వచ్చిన నేను ఏం చేస్తాను అడుగుతురు సంజయ్. ఒరే పెదవా నీ వల్ల అన్ని మాటలు పడుతున్నా చూడు. నేను సైలెంట్ ఉంటాను ఏంటి సంజయ్ చెప్పు. మనం సైలెంట్ ఉంటాం కదా చెప్పు వాళ్ళకి. సైలెంట్ ఉంటాం కదా చెప్పు వాళ్ళకి. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినావు? నాకు కూడా ఫోన్ చేసి రమ్మన్నారు. అడిగి పోతే అడుగుతారు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పుకుంటాం. అందుకే సప్పుడకి ఇంట్లో ఉన్నా. నువ్వు కూడా ఇంట్లో ఉంటావు కదా. సరే సంజయ్ బాయ్. బయటగా మీద పడ్డారేంద్ర నాయన మీరు. ఫ్యాన్ ఏం చేస్తావు చెప్తలేరు అప్పుడు. మా అమ్మ వాళ్ళ బిడ్డ నాకు అర్థమైంది. ఏం చేస్తావు షోలా? సైలెంట్ ఉంటా. సైలెంట్ ఉంటే పైసలు ఇస్తారా? మా నాయనమ్మ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా సైలెంట్ ఉంటే ఇంట్లో అల్లం పెట్టుకోరా. ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నా. ఏమో ఏడుపు కూడా వినబడుతుంది. అంత సైలెంట్ ఏంది? కనీసం మేడ్చేదైనా బయటికి వినబడాలమ్మా. సారీ. సెలబ్రిటీలు వస్తుర్రు అబ్బా. అది దీపికా పిల్లి గారు వస్తారు ఇప్పుడు. ఇంకొక ఫ్యాన్. నేనే గుర్తుపట్టి అది మా పేపర్లు వేసుకుంటే గుర్తుపట్టి. నేనే ఏమైనా నువ్వు జాతర మా జాతర యాంకర్ ఒక్కటి చెప్తావా? అది చెప్పు. టీవీలో నేను చెప్పాలి. మంచి ఉన్నాయి అందరూ మంచి చెప్పు. ఒక్కటి ఉన్నా ఫోన్ చేస్తాను. చెప్తా థ్యాంక్ యూ. నీ పోని నా పొలం నువ్వు ఫోటో దిగో. ఎక్కిరిస్తా దిగు. నెక్స్ట్ మీకు డౌట్ రావచ్చు, ఈ మేడం ఎందుకు రాలేదని. పాపం ఈమెకి మాల్కి రమ్మంటే షాపింగ్ మాల్కి పోయింది బట్టలు కొనుక్కోనికి. ఎందుకంత కన్ఫ్యూజన్ ఉంటావమ్మా?